మేడం గారు, మా మూవీకి మీ డేట్స్ కావాలి అని నిర్మాత వస్తే ముందు కథ కాదు రెమ్యునరేషన్ సంగతి ఏంటి అని మరీ గట్స్ తో అడిగేస్తుందట శృతి హాసన్. ఇటీవల ₹1,00,00,000 దాటిన అమ్మడు చేతిలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏమీ లేకపోయినా రెమ్యునరేషన్ లో మాత్రం నో డిస్కౌంట్ అంటోంది. చెప్పిన రేట్ ఇస్తే డేట్స్ కావాల్సినన్నిస్తుందట. లేదు గీదు స్టార్ హీరో కొంచెం చూడమ్మా అంటే అబ్బే డేట్స్ ఖాళీ లేవు, కోలీవుడ్ బాలీవుడ్ లో బిజీగా ఉన్నాను అంటూ మొత్తానికే హ్యాండ్ ఇచ్చేస్తుందట. ఏ భాషలో చూసినా కూడా బిజీ షెడ్యూల్ అయితే ఏం లేదు, కానీ ఎందుకింత బడాయిపోతుందని నిర్మాతలు గుర్రుగా ఉన్నారట. ఇటీవలే గోల్డెన్ లెగ్ అంటూ ప్రచారంలోకి వచ్చినా పెద్దగా ఆఫర్స్ ఏమీ లేవంటోంది ఇండస్ట్రీ. ఇక ఇటీవలే 4 కమర్షియల్ యాడ్స్ లోనూ నటించింది. చేతిలో అయితే 4 బడా సినిమాలు కూడా లేవు, కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఎందుకిలా చేస్తుందని లోపలే మదన పడిపోతున్నారు తెలుగు నిర్మాతల ఫ్యాన్స్.